పిండి పెట్టి ఇది ఉంటుంది గాలం పిండి పెట్టి ఇట్లా తీయాలి. తీసిన తర్వాత మనకి ఎంత లోతు కావాలనుకుంటే ఇట్లా కట్టెపల్ల మీద కానీ ఇట్లా గుంజాలి దారం. అర్థమైందా? ఇది ఉంటుంది ఇలా బెండు ఇట్లా అని ఇట్లా అంటావు కదా లూజు. ఈ దారం గుంజుకుంటూ వస్తుంది. అది ఇంత దూరం ఇంత లోతు పెట్టాలంటే ఇంత లోతు, ఇంత లోతు పెట్టాలంటే ఇంత లోతు, ఇంత లోతు పెడుతున్నాం. సరే కూర్చుకుంటుంది. దీని తర్వాత ఇంట్లో పెట్టాలి. ఇట్లా పెట్టేసి ఇట్లా టైట్ చేయాలి. ఇట్లా వచ్చేసాలి. అదే టైట్ అయిపోతుంది. ఇంత ఉంటుంది. ఇట్లా పట్టుకో. మరి దానికి ఫుడ్ పెట్టినా ఒక పిండి తీసుకోవాలి. ఇంత ఒక ముద్ద ఎక్కువ తీసుకుంటే మునిగిపోతుంది అన్న. ఇంత పెట్టేసి ఇట్లా పెట్టేసాలి. దీనికి చీటింగ్ దానిలో చీటింగ్ చేస్తున్నాం అనమాట. ఇట్లా పెట్టేసి ఇట్లా వత్తాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఇది నీది ఇట్లా పట్టుకో. అన్నది చేసి ఇస్తా. కరారా దూరం జరుగు. ఇక కాకాకు పోయింది అనుకో పిండి పోతుంది మళ్ళా. ఆగరా ఆగు. చేస్తారా? చుడుతున్నా చుట్టకు నాయన పతంగి కాదు డాడీ. అరే అది పిండి ఊడిపోతుంది అన్న అట్లా అంటే. చాలు పెట్టిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇట్లా మొత్తం నిండా ఇట్లా వచ్చేసాలి. మొత్తం పట్టాలి. మొత్తం నిండా పెట్టాలి. అది కొరికినప్పుడు మళ్ళీ ఎట్లా తెలుస్తుంది? కొరికినప్పుడు ఇది లోపల మునుగుతుంది. ఇట్లా గుంజుకోవాలి. ఎంత కావాలంటారు కన్నా వాడి పిండి తీసుకొని అనుకోవడం. బరువు పెట్టు. ఇట్లా ఎటు ఎక్కడ ఆయన మేము అనగల చిన్న ఇక్కడ దిగుతారా? ఎక్కడ గాలిస్ అక్కడ అన్నట్టు ఉంటాయి ఆ చేపలు. చిన్న కాలకు గుచ్చుకుంటుంది. ఉంది కదా అరే గీడేసా నాన్న లోపలికి వేయాలి. పిండి రాలిపోతుంది నాని అనవసరంగా. దారం మొత్తం ఫస్ట్ చిక్కు తీసుకోవాలి. మొత్తం మనం దారం చిక్కు లేకుండా ఉండాలి. ఇట్లా ఉందా? కొన్ని తెలివి చేపలు కూడా ఉంటారా, తినేసి వెళ్ళిపోతాయి. ఇట్లా గుంజిన దాడ పడతాయి, లేకపోతే తిని వెళ్ళిపోతాయి అవి. కొంచెం ఎక్కువ పిండి పెడితే అది తినేలోపు టైం అవుతుంది, మనం గుంజొచ్చు. కానీ మామ ఇలాంటి తక్కువ ఇంకా దూరం బాటిల్ దూరం ఒక్క షాప్. సాధిన చెప్పింది ఇదంతా తీసే. నాకు టంగుస్ అంటే చాలా ఇష్టం చేపలు. రోడ్డు దగ్గర ఇలా పెట్టుకోవాలి బాటిల్. మామ మామ కేసీవి మామ 1 kg చేపలు దాకా పడతాయంట. 1 గ్రామ్ రాది 1 kg దాకా. డాడీ బర్రెలు ఎందుకు ఏమన్నట్లేము? ఎవరిని మసాజ్ చేస్తున్నాయి ఏమంటే అవి? ఏమైంది? ముడి పట్టదా? ఇగో దారం అంతా ఇట్లా పట్టుకున్నావు కదా, బాటిల్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ దగ్గర దారం పడితే అది మునిగిపోతుందనా? సరిపోతుందా దారం? మామూలుగా ఎక్కువ లేకపోతే
అన్న పడుతుంది పడ్డది 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 లాగు అది ఆడవడం జరుగుతుంది ఆగరా నీ అది ఇంకా వెనకలే ఇక్కడ ఇది పట్టుకుందిరా ఇక మునిగిపోతుంది నాని అది రెడ్ కలర్ చూసుకో మునిగిపోతుంది గుంజదు చేప ఉంటే వెళ్ళిపోతుంది అన్న పతంగి కాదు చిన్ను అట్లా వేసి పెట్టాలి అవి అన్నది ఎట్లా వెళ్ళేవాడు అట్లా వెళ్ళేవాడాలి అది మునిగిపోతుంటే గుంజాలి ఇది మునిగినట్టు అవుతుంది ఇలా వెళ్తుంది చేప పడ్డా అనుకుంటా చాలా నువ్వు దారం కట్టి పట్టుకురా ఇక గుంజుకపోతే లోపలికి చేప పడ్డది గురించి పోతాయి కాలం గుంజుకోతుంది కప్పాలా పురుగులు కానీ నువ్వు గట్టి పట్టుకో డబ్బా ఇగో ఇలాంటి పోతుందంట సౌండ్ చేసేవాడు రావు గాలికి ఓ దీనికి కూడా చాలా ఓపిక ఉండాలి చేపలకు పిల్లలకైతే ఇచ్చి ఆడుకున్నట్టే ఉంటుంది దొమ్మత రెస్తే పడవేమో పడతాయి అట్లా దిగుతావా బర్రెల గడ మునుగుతున్నాయి అవి అంత లోతుంది నడుస్తున్నాయి అవి అవి మునగావు కదా ఇంకా బర్రెలు ఎంత ఈత కొడతాయి కదా అమ్మా అంత వెయిట్ పెట్టుకుని ఎట్లా కొడతాయి అవి ఇట్లా కాళ్ళతో వచ్చేస్తాయి పుట్టిన గొర్రె పిల్లని ఇట్లా కొడుతుంది అమ్మా గుంజుకోతున్నట్టయితే చేప పడ్డట కుక్క కానీ పిల్లి కానీ బర్రెలు కానీ కానీ పులి కానీ జింక కానీ మునిగి కావాలి నోరు లేని జంతువులు అన్నీ మునుగు నోరున్న జంతువులే మునుగుతాయి మనం జంతువులు అంటున్నాం ఇప్పుడు మనం కూడా జంతువులమే మరి మనుషులు మనం ఏంద్ర ఇంకా మునిగిస్తలేదు ఏం పురుగులు అట్లా దగ్గర పానీ ఒకటి ఒకటి చేసి మళ్ళీ ఎలా చెట్ల మధ్య ఎక్కుతుంది మామ తీయాలా ఆగరా నువ్వు ఇలా కదిలిస్తున్న వాటి అది గుంజుతుంది నేనేం కదిలిస్తాను ఇప్పుడు వచ్చేది కాప ఏమో దాగు అది తిన్నికి వచ్చినాయి తింటుంది అగో అగో కనిపిస్తుందా ఇప్పుడు అట్లా మునుగుతుంది రెండు లక్కుమని గుంజినప్పుడు తక్కువని మునుగుతుంది అంటే మళ్ళీ గుంజాలా గట్టిగా గట్టి ఇట్లా మామ చూపిస్తారు ఒకరా నువ్వే గుంజాకిలో వస్తే అట్లా మామ కదులుతుంది రెడ్ రాదు గాలి చిన్న చేపనా పెద్ద చేపనా తింటే రాలేదు ఎట్లా లాగు ఎంతసేపు పెట్టినాం పిండి పోతుంది లాగిద్దామా వచ్చిందనుకుంటా చేప ఎంతసేపు ఉన్నాయిరా నీతోటి కథం బంద్ అరిస్తే కూడా మనుషులు ఉన్నారని పోతాయి ఉందో లేదా తీయాలమ్మా తిన్నది కదా పిండి అయిపోతుంది సౌండ్ చేయకరా అరే దారం కదిలే రాదు మామ అది పడ్డప్పుడు పెద్ద చేప వచ్చింది వీడికి వస్తుంది నువ్వు కొంచెం పిండి ముక్క మా అమ్మకు గుంజుతాడు మామ కొంచెం పిండి ముక్కలు తెచ్చేస్తా అది తిని వెళ్ళిపోతుంది అది అవును కదా అవును మామ కరిపోయింది కదా మామ నీ దగ్గరికి ఎవరు రాలేదు ఇంకా లోపలికి ఇంకోసారి ట్రై చేయాలా కాకుండా కదులుతుంది గాలికి ఉట్టిన అవుతుందా చేపలు పట్టుకోండి పడితే వండుకుందాం పారా మామ నేను మళ్ళీ ట్రై చేస్తున్నా ఏయ్ తీసేయి పిండి వదులుతుంది దానికి పిండి లేదా ఉంది మళ్ళీ నీకు దూరం మీకు ఇక ఏం చేస్తా బాటిల్ పట్టుకో దారం పట్టుకోకు బాటిల్ పట్టుకో ఓ చేతన బాటిల్ పట్టుకో నీకు దూరం ఇక్కడ లాంగ్ ఎగ్గు మామ తిను
సూపర్. అట్లే పట్టుకో అంతే, అరే అలా గుంజకు. ఏమనకు బాటిల్ అరే ఇక్కడ గుంజకు బే. అదే చక్కగా నిలబడుతుంది దారం అట్లా. చేపలు అర్థం కాదు ఏంది ఆ బెండ అట్లా లేచి నిలబడుతుంది అంటే. కింది కోగం. చేప పడ్డది అనుకుంటా నాకు తెలిసి. లాగాలా తినిపోయింది. ఇప్పుడు నేను ఎక్కుతా మామ ఒక్కసారి. లోపలికి ఎగ్గుదు కానీ చూద్దాం ఒకసారి కిందికి ముట్టిందని. ముడితే ఏందన్నట్టు తిన్నది. కొంచెం ముట్టింది చిన్న చేపలు.